తెలంగాణలో ప్రభుత్వ వార్తలు లీక్ అవుతున్నాయా లేక చేస్తున్నారా? సర్కారు వారి నిర్ణయాలను ప్రభుత్వ పెద్దలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారా? ఇష్టం వచ్చిన వార్తల ప్రచారానికి అడ్డుకట్టు వేయడానికి ఆ ఇద్దరు మంత్రులకు బాధ్యతలు అప్పగించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు మంత్రులు, ఎందుకు ఆ బాధ్యతలు? వాచ్ ఇట్. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై యథేచ్ఛగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కట్టుకట్ట విషయంగా కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి కేబినెట్. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా దానిపై ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేందుకు అవకాశం లేకుండా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాలపై క్లారిటీ ఇవ్వడానికి ఇద్దరు మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. విధానపరమైన అంశాలపై ప్రభుత్వం తరపున మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే మాట్లాడాలని సూచించింది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, మీడియాకే కాదు ఇతర వ్యక్తులకు సైతం ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి స్పష్టమైన సమాచారం ప్రజలకు చేరే విధంగా ఇద్దరు మంత్రులే బాధ్యత వహించి మాట్లాడాలని నిర్ణయించింది. భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయాలను ఏదైనా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలంటే ఇద్దరు మంత్రులు ఇస్తారని, వీళ్ళిచ్చేటటువంటి సమాచారమే ఖచ్చితమైన సమాచారమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులను, ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకు గాను మంత్రివర్గ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి ఇద్దరు అధికార ప్రతినిధులుగా ఇద్దరు మంత్రులను నియమిస్తున్నాము. దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధానపరమైన అంశాలపై ఫోకస్ పెట్టడమే కాకుండా రాబోయే రోజుల్లో కీలకమైన పాలసీ నిర్ణయాలు తీసుకోబోతోందని తెలుస్తోంది. అందుకే ఏదైనా పాలసీపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై అనుమానాలు, అపోహలు, సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయడానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు నిత్యం అందుబాటులో ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీరిద్దరి నుంచి ఖచ్చితమైన సమాచారం తీసుకున్న తర్వాతే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వార్తలు వెళ్లేలాగా ప్రజలకు స్పష్టమైన సమాచారం సందేశం అందేలాగా ఉంటుందని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీడియా మిత్రులకు నా సూచన, మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వివరాలు కావచ్చు, అపోహలు కావచ్చు, మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు. వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము. ఇప్పటి వరకు ప్రభుత్వంలో జరిగే అంశాలపై ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు భావించారు. బహిరంగ ప్రదేశాలు, సభలు, సమావేశాల్లో తమ శాఖకు సంబంధం లేని ప్రభుత్వ విధానపరమైనటువంటి అంశాలపై స్పష్టమైన అవగాహన లేకుండా నాయకులు, మంత్రులు కూడా మాట్లాడటం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అలర్ట్ అయ్యారు. పైగా ప్రజలకు తప్పుడు సమాచారం చేరుతుందని, దీని ద్వారా ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా ప్రభుత్వం కూడా సమస్యలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉందని అంచనా వేసింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాలను ప్రకటించేందుకు మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. మరి వాక్ స్వాతంత్ర్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇలాంటి నిర్ణయాలు ఏ మేరకు అమలవుతాయో చూడాలి.